హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా హెయిర్ స్టైల్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా 4 గుడ్లు తీసుకుని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి. మీకు ఒకటి చెప్తే మర్చిపోయాను, నేను చిన్న టిప్ చెప్తాను. ఇలా ఎగ్స్ ఇప్పుడు రావడం లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్ అంట్లో వేసుకోండి. చూసారా ఎలా నీట్గా వచ్చాయో గుడ్డు. అలా ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మిడిల్లో పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిడిల్లో ఉన్న ఎల్లో పార్ట్ తీసేసుకోవాలి. మనం తీసి పక్కన బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా సన్నగా కట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇలా సన్నగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా మీకు చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా కట్ చేశానో అలా కూడా మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం 4 ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్, పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనం ఎగ్స్ కట్ చేసుకున్నాం కాబట్టి అవి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బాగోవు. అందుకని ఎగ్ ఫ్రై చేసుకోవాలి. నార్మల్గానే ఎగ్ కర్రీ వండుకున్నప్పుడు మనం కూడా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి విడిగానే. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఎగ్స్ కట్ చేసుకున్న పీసులు మనం ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. కూడా ఫ్రై చేయకూడదండి, లైట్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఫ్రై చేశాను. ఇవి పక్కకు తీసేసి బౌల్లో పెట్టుకో. ఇప్పుడు ఇందాక ఉన్న ఆయిల్లోనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇలా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఏంటంటే స్టోర్ చేసుకుంటానండి. పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం అందులోనే పసుపు వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోండి. చూసారా ఎలా ఆ స్మెల్ పోయే వరకు ఉంచుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. నాకు కొంచెం కరివేపాకే దొరికింది, మీకు ఏం కావాలంటే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవి కూడా బాగా వేగాలండి. చూసారు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇలాగ వేగాలి, బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ ఇలా ఫ్రై అయినప్పుడు తర్వాత మనం ఇందడ బాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందాక మనము ఇందాక తీసేసిన ఎల్లో పార్ట్ని కూడా ఇందులో కలిపేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇంకొంచెంసేపు మూత పెట్టేద్దాం, ఎందుకంటే ఆయిల్ బాగా పైకి తేలితే బాగుంటుంది. వావ్, సూపర్ స్మెల్ వస్తుందండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిపోవాలి. మీకు నచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.